ఉద్యోగం కన్నా మనిద్దరి మధ్య ఇంకేదో బంధం ఏర్పడిందని ఇప్పుడిప్పుడే నాకు తెలుస్తుంది. అది ఇంకా క్లారిటీ రావాలంటే ఈ రాత్రి గడవాలి. నీకు విషయం చెప్పనా? ఏ అమ్మాయితోనూ ఇంత ఏకాంతంగా ఉండలేదు. నీతోనే గొడవలు పడ్డాను, తిట్టాను, అరిచాను. కానీ ఇప్పుడు అవన్నీ వదిలేసి నీతో కూడా ప్రేమగా ఉండాలనిపిస్తుంది. నిజంగానా సార్? చూసావా, మనం ఇలా మాట్లాడుకుంటుంటే ఎంత సంతోషంగా ఉందో. ఇది కదా మనకు కావాల్సింది. గొడవలు గిల్లికజ్జలు ఎందుకు చెప్పు? కాంప్రమైజ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు రాజీ పడితే నేనెందుకు బెట్టిగా ఉంటాను సార్. గుడ్. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే నాకు పాత హిందీ సినిమా బాబీ గుర్తొస్తుంది. మన మధ్యకి బయట వెలుగు కూడా రాకుండా నువ్వు కర్టన్స్ వేసి మంచి పని చేసావు. ఇప్పుడు నేను ఇచ్చిన నవల చదువు వస్తుందిరా. నిద్ర వచ్చేస్తుందా? నిద్ర వస్తుందో లేదో కానీ మన మధ్య ఏముందో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇద్దరం కలిసి చదువుదాం. అలాగే. అందరికీ దూరంగా మన ఇద్దరమే ఉండే ప్రపంచం ఏదైనా ఉందంటే అది ఈ 4 గోడలే. నన్ను వెచ్చగా తాకుతుండగా నీ కుళ్ళు కాస్త తీగలై నాతో దోబూచులాడుతుంటే
నాకుండే లయ తప్పక మరి తప్పి నీ పెదవులతో ఏకమవ్వాలన్న ఆశ. మీరే చదవండి. లైట్స్ ఆఫ్ చేస్తే చదవచ్చును. రై వదలరా వదలరా రై 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 వదలరా రై వదలరా బస్సుని. ఇక్కడే ఉన్నావు. ఏంట్రా కలగన్నావా? మామూలు కల కాదు కాంతం, వెరీ రొమాంటిక్ డ్రీమ్. వసు వంశీల గురించేనా? ఒరే వంశీ వదులు అని అరిచేవేమిట్రా? పలానాది పట్టుకున్నాడని చెప్పుకునే కల కాదు కాంతం, వసు ప్యాకెట్ లో ఆసు టైపు. అదే కావాలని కోరుకోరా చెప్పు. నన్ను చూసి అదిరిపోయే బస్సు అక్కడ నలిగిపోతుందేమోనని భయం వేస్తుంది. ఒరే జోగ్గా, వసు నిజంగానే నిప్పురా. పతివ్రతల పోటీలు అంటూ పెడితే దానికి ఫస్ట్ ప్రైజ్ గ్యారంటీ. వసు అంటే పడని నానమ్మ చెప్పిందంటే దాని క్యారెక్టర్ ఏంటో నువ్వే అర్థం చేసుకోవాలి. అది ఫైర్. ఫైర్ మీద నీరు పడితే సప్పున సల్లారిపై బొగ్గైపోతుంది. మసి అంటకు తప్పదు. వంశీ ఎంతో కసిగా ఉన్నాడు, వాడి ట్రాక్ రికార్డ్ నాకు తెలుసు. ఒరే ఒక చికెన్ పీస్ చప్పరించరా, ఈ లోకంలోకి వస్తావు. అరచేపడి చెప్తాను. ఏ వద్దు, ముద్రోళ్ళకి వసును హద్దులో పెట్టి ఆరింటి దగ్గర డ్యూటీ అంటే నువ్వు చెప్పాలి కదా తులసక్క. వసు గురించి మాట్లాడితే బాగోదు. అసలు నిన్న ఇంటికి రావద్దని మా వారు చెప్పారు కదా. నాన్న లేడు కదమ్మా. నువ్వు మాట్లాడుకో. ఏంటే దబాయిస్తున్నావు? వీడు వసు క్షేమం గురించి మాట్లాడితే గుడ్లు రూతున్నావేమిటి? పెళ్లి కాని ఆడపిల్లలుండే ఇంట్లో పరాయి మగాడు ఎంతసేపనుంటాడత్తయ్యా? వసేవ్ వీడు బంగారమే. ఇవి కూడా లాగేసుకుంటున్నాయంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించండి అత్తయ్య. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ గంధం. ఇక్కడ కూర్చుని వసు రాక్ కోసం ఎదురు చూస్తూ పీడకల్ల కల్లేని కాంతం. వస్తాను గంధం, రేపు వచ్చేలోపు అన్ని పనులు పూర్తి చేసేయండి. తెలుసు కదా? తెలుసు. వస్తాను మరి. మంచిదిరా. వసు వచ్చుంటే చూసి వెళ్ళిపోయేవాడిని. ఏం చేస్తాం, బహళ. వాడుంటే నీకొచ్చిన ఇబ్బంది ఏంటే? మీకేమొస్తున్నాయో నాకు తెలియదు గాని నింద రాకపోతే చాలత్తయ్యా. ఆరిపోయేటప్పుడు దీపం నా వల్లే ఈ ప్రపంచానికి కాంతి అని విర్రవీగుతుంది. దాని ఆత్మశాంతికి టైం వచ్చిందని తెలీదు పాపం. చూస్తా నీ సంగతి.
చేయడానికి మహానుభావులు ఎవరో వచ్చారు సార్. ఆగు. వచ్చింది మహానుభావులో మామలో ఎవరికి తెలుసు? మామలా అంటే? పోలీసులు. పోలీసులా? ఎవరు? ఎవరంటే మాట్లాడరా? సార్, నేను హౌస్ కీపర్ని. ఒకసారి డోర్ తెరవండి, క్లీన్ చేస్తాను. సార్, హౌస్ కీపర్ అంటే సార్. ఇలాగైతే తెరవరు, మనమే తెరవాలి. ఏయ్! ఒక్క అమ్మాయేనా? కనీసం నీకు 2-3 ఉండాలి కదా. అలా మాట్లాడకండి సార్. ఈ అమ్మాయి ఒక్కతే ఉందంటేను తోడుగా ఉన్నావా? అవును సార్, తోడుగా ఉన్నారు. ఆడపిల్లని కదా, భయపడతానని. అబ్బచా, రాత్రంతా గదిలో ఒకరికొకరు తోడుగా ఉన్నారా? ఒకరికొకరు తోడుగా ఉన్నారా? ఒకరికొకరు తోడుగా పెరుగు తోడేశారా పాలల్లో? పెరుగు తోడేశారా పాలల్లో? పెరుగు తోడేశారా పాలల్లో? సార్, మేమే తప్పు చేయలేదు. ఈ డైలాగ్ అప్పుడే చెప్పేశావేంటి? ఇంకో పేజీ డైలాగ్స్ అయినా చెప్తావు అనుకున్నాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు నమ్మాలి. మిస్టర్ కాకర్ల వంశీకృష్ణ, మిస్టర్ కాకర్ల వంశీకృష్ణ, మిస్టర్ కాకర్ల వంశీకృష్ణ, తమరు తప్పు చేయలేదంటే నమ్మేదెవరు? పబ్బుల్లో, డిస్కో క్లబ్బుల్లో తమరు గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. అమ్మాయిల్ని 5 నిమిషాల్లో ఫ్లాట్ చేస్తావంట. ఇంటి పేరు, నా హిస్టరీ తెలిసా కూడా మళ్ళీ అడగడం ఎందుకు? నాకు పవర్ ఉంటే నీకు పొగరుంది. అందులోనూ పవర్ ఉంది, అందులోనూ పవర్ ఉంది. అయ్యో సార్, పోలీసులతో మనకెందుకు గొడవలు? పదండి సార్, వెళ్దాం. ఊరికే వెళ్ళరు మేడం, వేడీలు వేసుకునే వెళ్ళాలి. వేడీలు వేసుకునే వెళ్ళాలి. వేడీలు వేసుకునే వెళ్ళాలి. ఎందుకు అరెస్ట్ చేస్తారు తెలుసుకోవచ్చా? రాత్రంతా రూమ్ లో ఉండి అనైతిక కార్యకలాపాలు, సల్లాపాలు జరిపినందుకు. మేధాశక్తి ఎక్కువ ఉంటే కథలో, కవితలో రాసుకోండి. అంతేగాని ఇలా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి. నువ్వు తప్పు చేయలేదంటే నేను నమ్మను రాజా. రాణి కూడా ఇక్కడే ఉంది కదా. ఏంటి, ఏం తప్పు చేశాను? తాగానా? వాగానా? కావాలంటే టెస్ట్ చేసుకోండి. మన దేశ సంస్కృతిని కూనీ చేసి పార్టీలో పార్టిసిపేట్ చేసి ఏమీ తెలియని వాళ్ళ ఇక్కడ దాక్కున్నారు కదా. అందుకు అరెస్ట్ చేస్తున్నాం.
సార్, మీరిప్పుడు అరెస్ట్ చేస్తే మా ఇంటి పరువు పోతుంది. పరువు ఎందుకు పోతుంది? వీళ్ళెవరు భార్యాభర్తలను అరెస్ట్ చేయడానికి? ఎస్కేప్ అవడానికి వేరే దారి లేదు. ఏం చెప్తున్నావు రాజా? మాకు కూడా వినపడేలా మాట్లాడు. నా భార్యకి చెప్పేది మీకు కూడా వినపడాలా? దొరికిపోయావని అమాయకురాల్ని ఇలా కమిట్ చేస్తున్నావా? ఏమండి, నిజమే చెప్తున్నాను. మీరు నమ్మకపోతే నేనేం చేయాలి? నమ్మాలంటే ఏదో ఒకటి చేయాలి. ప్రూఫ్ చూపించాలి. ఏమా, నీ పేరేంటి? వసుంధరా సార్. వసుంధర, వైఫ్ ఆఫ్ వంశీ కృష్ణ అని నమ్మేదాలా? సాక్ష్యం కావాలా? ఒక్క నిమిషం. నువ్వైనా నిజం చెప్తే శిక్ష తగ్గుతుంది. ఆఫర్ని యూటిలైజ్ చేసుకో. కమాన్, చెప్పు. టైం లేదు, త్వరగా. తను ప్రూవ్ చేసుకునే లోపు నువ్వు నిజం చెప్పాలి. చెప్పు. ఇదిగో సాక్ష్యం.